ఎగ్జామ్ టైం ఇది. 10థ్, 12థ్, ఇంటర్మీడియేట్ ఇంకా రకరకాలు బోలెడు స్ట్రీమ్స్. ఎగ్జామ్ టైంలో అందరి పిల్లలు అలర్ట్ మోడ్‌లో ఉంటారు. ఒక స్ట్రెస్‌లో ఉంటారు. రకరకాల ఫోబియాస్ ఉంటాయి పిల్లలకి, రకరకాల భయాలుంటాయి. చదువుకుంటేనే గుర్తుంటుందో లేదో, ఇంత చదువుతా గానీ అక్కడికెళ్ళాక మొత్తం బ్లాంక్ అయిపోతుందక్క. అంతా చదువుతాను గానీ అక్కడికెళ్ళిన తర్వాత నాకేదో అయిపోతుంది. మొత్తం మర్చిపోతాను, ఏదేదో రాసేస్తా. ఒకదానికొకటి రాసేస్తా అనేవాళ్ళు మీకు ఎదురయ్యే ఉంటారు. లేదా మీకే ఆ సిట్యుయేషన్ ఎదురయ్యి ఉంటుంది. కానీ ఇది ఆ టైంకి ఏదో టెంపరరీ అనుకుని వదిలేస్తుంటాం. అలా వదిలేయకూడదు. ఇట్స్ ఎ రియల్ థింగ్. మ్యాథ్స్ ఫోబియా లాంటివి స్పెషల్లీ మ్యాథ్స్ అంటే భయం, నంబర్లు చూస్తే భయం, ఆ లెక్కలంటే భయం, ఒక టైం లిమిట్ పెట్టి 3 గంటల్లో ఎగ్జామ్ రాయాలంటే భయం. ఇవన్నీ రియల్ థింగ్స్ అండి. సైకలాజికల్ డిజార్డర్స్. దీన్ని ఫస్ట్ ఇనీషియల్‌గా 4 మంచి మాటలతో, ఒకే విషయాన్ని 4 సార్లు రీట్రేట్ చేయడంతో, ప్రాక్టీస్ తోటి 4 మంచి మాటలతోని సెట్ చేయొచ్చు. లేదు ఎక్స్‌పర్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇవి ఏవో పిల్లలు చేస్తున్న మాయాజాలం కాదు. దే ఆర్ రియల్.